శ్రీ గురుభ్యో నమ. బిఎంహెచ్ లైఫ్ బిల్డింగ్ సైన్సెస్ వేదికగా జరుగుతున్న ప్రత్యేక కార్యక్రమం సెల్ఫ్ కాన్క్వెస్ట్ లో జయరామ్జీ, మారుతి అమ్మ, శ్రీదేవమ్మ అందుబాటులో ఉన్నారు. కలిసి కొన్ని విషయాలు జరిగిన అంశాల్లో ఒకటి రెండు భాగాల నుంచి మాట్లాడుకుందాం. మారుతి గారు నమస్తే అండి. సార్, చెప్పండి. ఇదేమమ్మా, మీరు స్టార్ట్ చేయండి అమ్మా. అమ్మ, యాక్చువల్గా గురువుగారు ఆ, చెప్పడం అంటే చెప్పండి. సెల్ఫ్ కాన్క్వెస్ట్ లో ఏంటంటే ఈ కాన్షియస్నెస్ గురించి చెప్తూ అంటే ఆ, ఉమ్, నా దీని ప్రకారం మనకు ఆలోచిస్తాం ఏంటంటే ఉమ్, మనకి స్థూల శరీరం ఉంది, సూక్ష్మ శరీరం ఉంది. ఏది మూవ్ అవ్వాలన్నా కూడా కాన్షియస్ అనేది మనం మూవ్ అవటం అనేది చాలా ఉమ్, important. దాని యొక్క స్థితిని బట్టి ఉమ్, ఫ్రీక్వెన్సీ, హ్యూమన్ ఫ్రీక్వెన్సీ అని ఉంటుంది అనమాట. అంటే మనకి మనలో ఉన్న ఎమోషన్స్ అంటే షేము, గిల్ట్, ఇవన్నీ లోయర్ ఫ్రీక్వెన్సీస్ అనమాట. 100 కన్నా లోపల ఉండే అనిమలిస్టిక్ విషయం. అంటే ప్రతి యానిమల్ కూడా వైబ్రేషన్ ఉంటేనే చేస్తుంది. ఎస్. ఆ, కాబట్టి ఇవన్నీ ఏంటంటే డెవలప్ అవ్వని అంటే ఫ్రీక్వెన్సీ కనుక పరిపూర్ణత కాని ఫ్రీక్వెన్సీ అన్నింటినీ కూడా యానిమలిస్టిక్ అంటాం. వాటిలో ఎస్. వచ్చేసరికల్లా కోపము, యాంగరు, షేము, గిల్ట్, ఆ, ఇలాంటివన్నీ కూడా లోయర్ ఫ్రీక్వెన్సీలో ఉంటాయి. ఉమ్, కానీ మ్, మనిషికొక్కడికి మాత్రమే కాన్షియస్నెస్ని ఎన్హాన్స్ చేసుకునే అవకాశం ఉంది. అది ఎలా అంటే తనకున్న అత్యంత అద్భుతమైన లక్షణాల్లో ప్రేమించటం. అంటే పెట్స్లో కూడా ఉదాహరణకి కుక్కలు, వీటిలో కూడా దే ఎన్ష్యూర్ లవ్, ఫెయిత్ఫుల్నెస్ ఇవి ఉంటాయి. ఉమ్, కొన్ని ఆ, కొన్ని హైయర్ యానిమల్స్ కూడా ఉన్నాయి. అంటే యానిమల్స్ అనలేము వాటిని. గోమాత అన్నారు అనుకో, అది ప్రే ప్రేమ అద్భుతంగా చూపిస్తుంది అనమాట తన కోసం. అంటే యజమానికి ఒక సమస్యలు తెలుసుకొని తనకు కావాల్సిన పాలు కూడా ఇస్తుంది. అంత అంత ఉన్నతమైన ప్రేమ ఉన్నవి కూడా ఉన్నాయి. ఓకే, వాటి గురించి కాకుండా మనిషిలో తీసుకుంటే ప్రతి మనిషి కూడా తనకి ఉన్న హయ్యర్ ఎబిలిటీస్ అంటే ప్రేమ, కరుణ, దయ, జాలి, ఆ ఇంకా ఉదారత, ఇచ్చే తత్వం, ఇవన్నీ కూడా హయ్యర్ ఎబిలిటీస్ అనమాట. సో వీటిని బట్టి ఫ్రీక్వెన్సీస్ని డివైడ్ చేస్తే అంటే సంతోషం, ఆనందం, కాన్ఫిడెన్స్, ధైర్యం, ఇలాంటివన్నీ కూడా ఒక వేరియేషన్. పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ కూడా. ఉమ్, సో ఉమ్, వీటి గురించి చెప్తా గురుగారు ఏంటంటే ఆ, మన ఫ్రీక్వెన్సీని ఎలా పెరిగితే ఎలా ఉంటుంది అన్న అంశాల గురించి చెప్పినట్టు నాకు అలా అనిపిస్తుంది అమ్మా. yes, అందుకని ఆ కోరికలు కూడా ఉన్న ఒక స్థితిలో కోరిక కూడా లోయర్ ఫ్రీక్వెన్సీ కింద వస్తుంది. ఇది yes. ఆ మన సెల్ఫ్ కాన్క్వెస్ట్ లో ఇది బేస్ కింద తీసుకొని ఆ, గురువుగారు మాట్లాడటం జరిగింది పార్ట్ 1 లో. అమ్మా మీరు చెప్పండి అమ్మా, గురుగారు చెప్పిన అంశాలు ఏమన్నా ఉంటే. అదే మీరు అన్నట్లు ఏంటంటే ఈ వర్క్ అంతా కూడా దేని మీద జరుగుతోంది, బేస్ అయ్యింది అంటే కాన్షియస్నెస్ మీదే బేస్ అయ్యింది. అయితే దాన్ని జీవితంలోకి ఎలా తీసుకొస్తాము, ఎలా మన వైబ్రేషన్ లెవెల్స్ ఎలా ఉంటాయి అని అన్న దాన్ని ఇది చేస్తూ వచ్చారు. అంటే ఫోర్స్ఫుల్ గా చేస్తున్నాము అని అంటే బయట యొక్క మన మ్, లోపల ఎనర్జీని వాడకుండా బలవంతంగా బయటికి పనిచేయటం, అంటే లోపల ఎనర్జీ ఉమ్, లేకుండా ఫోర్స్ తో వర్క్ చేయటం చేసాము అని అంటే లోవర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నట్లు లెక్క అవుతుంది, అట్లా అవుతుంది. అదే మన లోపల పవర్ ఉండి ఆ పవర్ వైబ్రేషన్ జనరేట్ అయ్యి అక్కడి నుంచి ఫ్రీక్వెన్సీ జనరేట్ అయ్యి అయినప్పుడు అది పవర్ కిందకు వస్తుంది. ఆ పవర్ లో ఒక ఫీల్డ్ ఏర్పడుతుంది. ఆ ఫీల్డ్ లో ఉన్నదంతా కూడా పాజిటివ్ నేచర్ తో నింపబడుతుంది అని చెప్తూ వచ్చారు. అయితే ఈ లోవర్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది, హయ్యర్ ఫ్రీక్వెన్సీ అయితే ఎలా ఉంటుంది అని అన్నదానికి, లోవర్ ఫ్రీక్వెన్సీలో బిలో 199 ఉన్నప్పటికీ కూడా బిలో 200 అని అంటాను కదా. అట్లాగే ఒక ఆ ఫ్రీక్వెన్సీలో గనుక ఉంటే మనం ఫోర్స్ తో మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఫోర్స్ తో వర్క్ చేసినప్పుడు మనకి భయం, బాధ ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే అయితే ఫ్యూచర్ లోనో లేకపోతే పాస్ట్ లోనో ఉండటం అన్నది జరుగుతుంది అని చెప్తూ వచ్చారు.
సో అయితే మనలో పవర్ ని జనరేట్ చేసుకోవటం ఎలాగూ అని అన్నది ఫస్ట్ ముఖ్యం అక్కడ అనిపించింది. పవర్ జనరేట్ అవ్వాలి అంటే నేను కాన్షియస్నెస్ తో ఉన్నప్పుడు మాత్రమే పవర్ జనరేట్ అవుతుంది. అయితే ఈ కాన్షియస్నెస్ తో ఉండాలి అని అన్నాం, బాగుంది, అనగానే సరిపోయిందా? కాలేదుగా. అక్కడ త్రి అంటే మనం బాడీ, మైండ్, సోలు మూడు ఒక ఫ్రీక్వెన్సీలోకి వచ్చినప్పుడు మాత్రమే మనకి పవర్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేస్తున్నాము, ఆ పని చేస్తున్నప్పుడు శ్రద్ధ సబూరి అని చెప్తారు కదా బాబా గారు, అలాగే శ్రద్ధ పెట్టి దాని మీదే పని వర్క్ కనుక చేసినప్పుడు అందులో పవర్ జనరేట్ అవటం అన్నది జరుగుతుంది అని మనకు అందరికి తెలిసిన విషయమే. కానీ మిస్ అయిపోతూ ఉంటాం. ఎందుకు అంటే బయట ఉండేటువంటి ఫోర్సెస్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఈ పవర్ డౌన్ అయిపోతూ ఉంటుంది. మన ఇంకొక మాట కూడా ఇక్కడ నాకు గుర్తొచ్చింది ఏంటంటే, చాలా మంది మల్టిపుల్ వర్క్ చేస్తూ ఉంటారు. అంటే ఎక్కువ పని, దాన్ని ఇంకో వర్డ్ కూడా అంటుంటాం, మల్టీ ఏంటి, టాస్క్ మల్టీ టాస్కింగ్. మల్టీ టాస్క్. ఎస్, మల్టీ టాస్క్ చేస్తూ ఉంటారు అని అంటారు. ఇది బయట ప్రపంచంలో అది చూడటానికి మల్టీ టాస్క్ అన్నది, అబ్బా మంచి టాలెంటెడ్ పర్సన్ రావాడు, మల్టీ టాస్క్ చేస్తారు, అసలు ఇది అది అది ఇది అని చేసేస్తారు అని అంటారు. కానీ అక్కడ పవర్ ఉండదు, పవర్ జనరేట్ అయ్యే అవకాశం ఉండదు అక్కడ అనిపిస్తుంది. ఎందుకంటే కాన్షియస్నెస్ ఉండదు. కరెక్ట్ గా చేసే పని మీద వర్క్ పూర్తిగా 100% పెట్టలేరు. ఇందులో 50, ఎందుకు పొద్దున పూట ఆడవాళ్ళందరూ చేసే పని అదే. ఓ పక్కన మనమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయి గిన్నెలు వేస్తారు, ఆ పిల్లలకి క్యారేజీ కట్టాలి, కూరలు తరుగుతూ ఉంటారు, పాలు కాగుతూ ఉంటాయి, ఆ టిఫిన్ చేస్తూ ఉంటారు, ఇటు కూరలు తరుగుతూ ఉంటారు, కుక్కర్ పెడతారు, టక 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 పని చేస్తారు. ఇది మల్టీ టాస్క్. ఏంటి, ఉద్యోగం చేసే మహిళ ఉద్యోగం చేయక్కర్లా, అసలు పిల్లలు ఉన్న ఇల్లు అయినా వెళ్ళాలి 7 గంటల కల్లా అంటే టిఫిన్ అవ్వాలి, భోజనం అవ్వాలి, పని వాళ్ళతో పని అవ్వాలి, ఇన్ని కావాలి. ఇదంతా మల్టీ టాస్క్ చేస్తా. అంటే అక్కడ కాన్షియస్నెస్ ఉందా, మనం పోగొట్టుకుంటున్నామా అంటే పోగొట్టుకుంటున్నామనే చెప్పాలి. ఎక్కడికక్కడ టైం ని కొంత కేటాయించి ఒకే పని మీద, అట్లీస్ట్ అలాంటప్పుడు అయితే తప్పదు అనుకుందాం, ప్రపంచంలో బతుకుతున్నాం కాబట్టి. ఏ పనైనా చేస్తున్నప్పుడు శ్రద్ధ పెట్టి కనుక ఒకే పని మీద కాన్సన్ట్రేట్ చేసి చేయగలిగితే అని అన్నమాట, చేయగలిగితే కాన్షియస్నెస్ లో ఉన్నట్టే అని అనుకున్నాం. మనం దానికి బోలెడన్ని ఎక్సర్సైజెస్ నేర్చుకున్నాము, ఎవరి పంథాలో ఎవరికి నచ్చిన ఎక్సర్సైజ్ ని వాళ్ళు చేస్తూ వచ్చాము. సో ఇలా కాన్షియస్నెస్ తో కనుక ఉన్నప్పుడు మనలో పవర్ జనరేట్ అవుతుంది. ఆ పవర్ జనరేట్ అయినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీలో మంచి ఎనర్జీ ఫీల్డ్ ఏర్పడుతుంది. ఎనర్జీ ఫీల్డ్ ఏర్పడినప్పుడు మనం ఫోర్స్ తో వర్క్ చేయాల్సినటువంటి అవసరం లేదు, అది అవసరం ఉండదు. 200+ లోకి వెళ్ళిపోయాము అప్పటికి. ప్లస్ లోకి వెళ్ళిపోయినప్పుడు చుట్టూ ఉన్నటువంటి జనాలందరూ కూడా, అంటే మనతో వర్క్ చేసే వాళ్ళందరూ, ఆ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి మన నుంచి ఎనర్జీ వెళ్తుందే తప్ప వాళ్ళ నుంచి మనకి వచ్చేటువంటి ఎనర్జీ ఏమీ ఉండదు. కాబట్టి వాళ్ళు సెక్యూర్డ్ గా, సేఫ్ గా కూడా ఉండగలుగుతారు. ఇప్పుడు ఒక మంచి సంస్థను నడుపుతున్నటువంటి యజమాని యొక్క పవర్ గనక పెంచుకోగలిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి వర్కర్స్, సర్వెంట్స్ అందరూ కూడా చాలా మంచి వాళ్ళ, దేవుని లాంటి వాడు ఆయన అని అంటుంటారు. ఎలా అంటారు అంటే ఆయన పవర్ అలాంటిది కాబట్టి అలా వాళ్ళు కూడా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా జీవనం సాగటం అనేది జరుగుతుంది. సో ఇలా పవర్ ని పెంచుకోవటం అన్నది చెయ్యాలి అని అంటే మనం చేయవలసిన పని కాన్షియస్నెస్ తో ఉండటము అని అన్నది అర్థమైంది ఇక్కడ. అయితే ఇట్లా అయినప్పుడు ఆటోమేటిక్ గా గ్రో అయిపోతాం, మనం గ్రో అవుతాము, మనతో పాటు ఆ ఎంప్లాయీస్ కూడా గ్రో అవుతారు. అక్కడ మన మీద ఫెయిత్ అనేది, ఈ కాన్షియస్నెస్ తో పవర్ జనరేట్ చేసుకున్నటువంటి వాళ్ళది ఎవరిదైతే ఎనర్జీ ఫీల్డ్ ఉందో వాళ్ళు గ్రో అవుతూ ఎంప్లాయీస్ కూడా మంచి జీవనాన్ని ఇస్తారు అని అనిపించింది అనమాట. అది సంగతి. సో ఇలా 200 అబౌవ్ ని పెంచుకుని అట్లీస్ట్ ఇంకొకటి 200+ పెరిగిన కొద్దీ ఏమవుతుంది అని అంటే అక్కడ ఆనెస్టీ వస్తుంది, వర్క్ లో పవర్ పెరుగుతుంది. ఆ పవర్ అదే హార్డ్ వర్క్ లాగా అనిపిస్తుందా అని అంటే అక్కడ హార్డ్ వర్క్ కాదు, అది
హార్డ్ వర్క్ కాదు, ఆనెస్ట్ గా వర్క్ చేస్తారు అక్కడ. అప్పుడు ట్రబుల్ అనిపించదు. ఎప్పుడైతే ఆనెస్ట్ గా వర్క్ చేస్తున్నామో అది మనకు కష్టం అనిపిస్తుందా? అనిపించదు. ఆనెస్ట్ గా వర్క్ చేయటం అంటే ఏంటంటే కాన్షియస్నెస్ తో వర్క్ చేయటమే, అంతే. శ్రద్ధగా వర్క్ చేయటమే, శ్రద్ధగా ఆ పని పట్ల. మాస్టర్ గారు చెప్తూ ఉంటారే, ఒక్కటి తీసుకోండి, ఆ దాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేయండి. ప్రతిదీ విషయం దాని నుంచి అది. ఇప్పుడు ఒక పేపర్ తీసుకున్నాము అంటే పేపరు ఎట్లా తయారవుతుంది, పల్ప్ తీసుకొస్తారు, దీన్ని ఇచ్చేస్తారు, దీన్ని అట్లా ప్రతి విషయాన్ని అది మొదలు నుంచి చివరి వరకు ఒక్క విషయాన్ని కనుక తెలుసుకుంటే నువ్వు అన్నీ తెలుసుకోగలుగుతావు, అంటే ఈజీ వే అవుతుంది అని. ఇప్పుడు మనకి చిన్నప్పుడు ఎస్సే రైటింగ్ రాయటం అని చెప్తూ ఉండేవాళ్ళు కదా. అసలు ఏం తీసుకోవాలి అని అంటే ఒక టాపిక్ తీసుకోవాలి, ఆ టాపిక్ ఏంటో రాయాలి, దానిలో బాడీ అంటే ఎలా ఇది చేస్తుంది రాయాలి, దాని కంక్లూజన్ రాయాలి, ఇట్లా 3 parts చేసేవాళ్ళు కదా. అవునా కదా? ఇంకా అవునవును. ఉందా ఏమన్నా? అంతే అంతే. అలా 3 parts చేసేవాళ్ళు. అట్లా 3 parts చేసినప్పుడు అది ఫుల్ గా వచ్చేస్తుంది. ఆ ఎస్సే మొత్తం ఏదైతే కంటెంట్ ఉందో దాన్ని, ఆ మ్యాటర్ మొత్తం కూడా పూర్తిగా మనం రాయగలుగుతాం అనమాట. చివరి కంక్లూజన్ తో సహా రాయగలుగుతాం. అట్లా ఒక చిన్న విషయమైనా సరే మీరు అలా కనుక చేసుకుంటూ వస్తే, అంటే చిన్న పని అయినా సరే మొదలు మధ్య చివర అని అన్నది సృష్టిలోనే ఉంది కదా. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కదా. అలా అదే విధంగా ప్రతి దాన్ని కూడా మన బాడీ పార్ట్స్ అయినా 3 parts కింద, తల మొండెము అదో భాగాలు, అట్లా 3 parts, ప్రతిదీ 3 భాగాలు చేయబడింది. అలా స్థూల సూక్ష్మ కారణ శరీరాలు 3కి అత్యంత విలువైనటువంటి ఇది ఉంది అని అనిపిస్తుంది. పక్కకి వెళ్తున్నామేమో కానీ. సో అలా కనుక చేసుకోగలిగితే అది హానెస్ట్ వర్క్ అవుతుంది. అప్పుడు మనల్ని మనం సొసైటీ కూడా బాగుంటుంది. మన చుట్టూ ఉన్నటువంటి సొసైటీ కూడా మనకి బాగా కనిపిస్తుంది. ఆనెస్ట్ గా వర్క్ చేయగలుగుతాము అని అనిపించింది అనమాట. అప్పుడు మనని మనం కోల్పోతాము అనేటువంటి ప్రశ్ననే లేదు అక్కడ. సో హార్డ్ వర్క్ లాగా అనిపించదు అక్కడ. ఎందుకంటే హార్డ్ వర్క్ లాగా ఎందుకు అనిపించదు అంటే అక్కడ ఫోర్స్ లేదు, పవర్ మాత్రమే ఉంది. కాబట్టి అక్కడ అది హార్డ్ వర్క్ కాదు అని చెప్తూ వచ్చారనమాట. అది రైట్. ఇంకేమన్నా యాడ్ చేస్తారా? సో అక్కడ హార్డ్ వర్క్ లేనప్పుడు ఏమనుకున్నాం, ప్లెజెంట్ లైఫ్ ఏర్పడుతుంది అని అనుకుంటాం కదా. అవును. ఎనర్జీ ఫీల్డ్ బాగున్నప్పుడు ప్లెజెంట్ గా ఉంటుంది. అక్కడ మనము ప్లెజెంట్ గా ఉంటాము, మనతో పాటు వర్క్ చేసే వాళ్ళు కూడా ప్లెజెంట్ లైఫ్ ని లీడ్ చేయగలుగుతారు, ప్రశాంతంగా జీవనం సాగుతుంది వాళ్ళకి. అక్కడే కైండ్నెస్ కూడా ఉంటుంది అని అంటున్నారు. అంతే కదా. వాళ్ళ ఆ దయా జాలి, ఇది ఇందాక అనుకున్నామే, దయా జాలి ఇచ్చే గుణము అని చెప్పారే, ఇవన్నీ పెరిగినప్పుడు ఏమవుతుంది, ఫీల్డ్ ఇచ్చిన వాళ్ళ దగ్గరే కదా, బెల్లం చుట్టూతోనే కదా ఈగలు చేరేది, తీగా ఉన్నప్పుడే. అంటే దీన్ని పాజిటివ్ గా తీసుకోవాలి మనం. అది నెగిటివ్ గా బెల్లం చుట్టూ ఈగలు చేరుతాయి, అలాగే డబ్బున్న వాటి చుట్టూ మనుషులు చేరుతారు, ఇది ఎప్పుడైనా పోయేదే ఉండేదే, ఇదంతా పిచ్చి మాటలు అదంతా అనిపిస్తోంది నాకైతే మాత్రం. అట్లా ఎవరైతే కైండ్ఫుల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి పెద్ద ఎనర్జీ ఫీల్డ్, దానిలో ఉండే ఆ ఫీల్డ్ ని, ఆ పవర్ ని ఆస్వాదించే వాళ్ళు, అందులో బాగుపడే వాళ్ళు ఎంతో మంది. ఒక గురువులు ఉన్నారని అనుకోండి, వాళ్ళ నుంచి జ్ఞానాన్ని మనం ఎలా పొందుతాం కదా. అది ఎనర్జీ ఫీల్డ్ కాదా? ఎలా అట్రాక్ట్ అయ్యారు, అది ఎనర్జీ ఫీల్డ్ కాదా కదా. ఒక స్నేహం ఏర్పడింది, అది ఎనర్జీ ఫీల్డ్ కాదా? అది కూడా ఎనర్జీ ఫీల్డే ఖచ్చితంగా. మంచి వాడికి అందరూ మంచి స్నేహితులే దొరుకుతారు, అంతే. స్నేహంలో చెడదన్నం అని అన్నది లేదు, ఆ మనిషిలో ఉండొచ్చు, ఆ మనిషి యొక్క ఎనర్జీ ఫీల్డ్ లో ఉండవచ్చు. సో అట్లా మనం ఎనర్జీ ఫీల్డ్ ని పెంచుకుంటూ ఆనెస్ట్ గా ఉండి ప్లెజెంట్ లైఫ్ ని లీడ్ చేస్తూ ఆ ప్లెజెంట్నెస్ ని అందరికీ పంచుతూ ఉండటమే, బాధపడకుండా అందరికీ కూడా సహాయం చేయటము, దయతో ఉండటమే, అదే కరేజ్.
అదే నిజమైనటువంటి జీవితం అనిపిస్తుంది. పాజిటివిటీ అంటే అదే పాజిటివిటీ, ఇంకా అంతకు మించి పాజిటివిటీ అనేదే లేదు. ఇలా పాజిటివిటీతో వచ్చేసరికి మన ఎనర్జీ ఫీల్డ్ ఎంత ఉంటుంది అంటే 240 దాకా చేరిపోతుంది అని చెప్తున్నారు. ఒక మంచి మాట అనుకుంటేనే ఎనర్జీ ఫీల్డ్ పెరుగుతోంది. ప్రతినిత్యము అంటే అందుకు కదా సత్సంగత్యం అన్నది. అలా ఎనర్జీ ఫీల్డ్ ని పెంచుకుంటూ వెళ్ళాలి. ఇంకా అక్కడ నెగిటివ్ కి అనేటువంటిది ఛాన్సే లేదు అని చెప్తూ, రైట్, దాన్ని మనం అనుభవించాలి, మనం ఇదిలోకి తెచ్చుకోవాలి, నిజ జీవితంలోకి దాన్ని అప్లై చేసుకోవాలి. ఒక్కొక్కసారి బయటికి వెళ్ళవచ్చు, కానీ తిరిగి దాన్ని పొందటానికి ఒక మంచి మాటని అనటమో, అనుకోవటమో, లేకపోతే వినటమో, సత్సాంగత్యంలో పాల్గొనటమో చేసినప్పుడు ఆటోమేటిక్ గా అది పెరుగుతుంది. ఈ పెరిగినది మనం పొద్దున్నే పెట్టుకోవడానికి గల కారణం, ఈ ఫీల్డ్ ఖచ్చితంగా కొద్దిసేపటి వరకు ఖచ్చితంగా ఉంటుంది. ఒక పూట ఇంకా అంటే ఏదో ఒకటి మనకి ఏదో ఒక ఫోర్స్ తో ఎదురైతే తప్పించి, లేకపోతే ఈ ఫీల్డ్ మనతో ఎప్పటికీ ఉంటుంది. అందుకే ఇంత ఆరాటపడిపోయి 7-7:30 కల్లా మనం అందరం తయారైపోతున్నాము అంటే ఆ ఫీల్డ్ లో ఉన్నాం ఖచ్చితంగా అనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇంకెవరన్నా చెప్పండి. చాలా చాలా అంటే యాక్చువల్లీ గురుగారు చెప్పిన అంశం నాకు తెలిసినా కూడా ఈరోజు మీరు ఇచ్చిన ఒక 2 ఎగ్జాంపుల్స్ చాలా అద్భుతంగా అనిపించినాయి అమ్మా. మన ఇంటర్నల్ సోర్స్ మీద నిలబడితే, మన ఇంటర్నల్ కాన్షియస్ మీద గనక మనం నిలబడటాన్ని పవర్ఫుల్గా జీవించడం అంటాము. బయట దాని మీద జీవించడాన్ని ఫోర్స్ఫుల్గా జీవించడం అంటాము. ఫోర్స్ఫుల్ గా, ఆ, చాలా గొప్పగా ఉందమ్మా. దానిలో ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక పని చేయవలసి వచ్చినప్పుడు ఎలా చేయాలో నాకు తెలియదు కదా, ఎవరన్నా హెల్ప్ చేస్తారా, ఏమో నాకేం తెలుసు అనే తత్వము ఫోర్స్ఫుల్గా బయట దాని మీద నిలబడటం అమ్మా. ప్రతి పనిలో కూడా మీరు చెప్పిన ఎగ్జాంపుల్ చాలా గొప్పగా అనిపించిందమ్మా. పని చేయాలంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వంతో చెప్పి ఆది మధ్య అంతాలని చెప్పారు. ఏదన్నా చెయ్యాలి అనుకున్నప్పుడు నాలో ఉన్న అదే నేనే క్రియేట్ చేస్తాను, దాన్ని ఎలా మెయింటైన్ చేస్తాను, దాన్ని ఎలా ఫినిష్ చేస్తాను అన్న అంశాలు నాలో నుంచి కనుక రావటాన్ని పవర్ఫుల్ లివింగ్ అన్న అంశము నాకు చాలా గొప్పగా అనిపిస్తుందమ్మా. అంటే ఆ, దీనికి మంచి ఎగ్జాంపుల్ దొరికింది. ఎలా అంటే మనం చేసే ప్రతి పని కూడా మనలో నుంచే జనరేట్ అవుతుంది, మనలోనే దాన్ని మెయింటైన్ చేయాలన్న మనలోనే ఉత్సుకత, ఆ ఉత్సాహం అన్నీ కూడా మన లోపలికి జనరేట్ అవటమే ఆ పవర్ఫుల్గా లివింగ్ కింద ఆ, అనిపించింది. చాలా బాగుందమ్మా ఎగ్జాంపుల్ మీరు. అంటే ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానము, క్రియ మూడు ఉండాలి. ఇచ్చ ఉండాలి, క్రియ ఉండాలి, జ్ఞానం ఉండాలి. అన్నీ మూడు ఉన్నప్పుడు మాత్రమే అది పూర్తి చేయగలుగుతాం. అవును అవును. చెయ్యాలనే తపన ఉండాలి, దానికి సంబంధించిన జ్ఞానం తెచ్చుకోవాలి. ఇది చెయ్యాలని అనిపించినప్పుడు ఖచ్చితంగా మనం అదేంటో తెలుసుకుంటాం కదా, అదే జ్ఞానం, క్రియ, ఆచరణ. అందుకే అమ్మవారిని కొలవాలి అని. అచ్చా. శక్తి స్వరూపిణి కదా, అమ్మని కొలవాలి. అది అవును, నిలబడటానికి స్వామిని ఆరాధన చేయాలి. చెయ్యాలి. అవును అంతే, నిలబడాలి. మరి వచ్చినటువంటిది నిలబెట్టుకోవడానికి దానికి ఒక ఆధారం కావాలి కదా. అవును. ఇక్కడ ఇంకో చిన్న మాట ఏంటంటే, ఆడవాళ్ళు గొప్ప, మగవాళ్ళు గొప్ప అంటూ ఉంటారు కదా. చాలా మంది వాదన ఇది, ఆడవాళ్లే గొప్ప లేకపోతే మగవాళ్లే గొప్ప. తప్పు, ఇద్దరు ఒక్కటే. ఇద్దరు ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళు లేరు. మన పెద్దవాళ్ళు అంటూ ఉండారు, అదేంటి, జాజి మొక్కకి పందిరి అవసరం, మల్లె మొక్కకి పందిరి అవసరం, ఆడ మనిషి జాజి అయితే ఆ పందిరి అన్నది భర్త అని చెప్తూ ఉండేవారు. భార్యాభర్తల సంబంధం అని. అవును అట్లా ఖచ్చితంగా అవసరం. ఇది ఈవిడ శక్తి స్వరూపిణి. ఆ స్థితి కనుక లేకపోతే ఎక్కడ ఉంటుంది, అంతా వ్యాపకం అయిపోతుంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి వ్యవహారం అదే. శక్తికి పట్టుకోవటం కష్టం, అందుకు స్థితి అవసరం. రైట్, ఇంకెవరన్నా? థ్యాంక్ యూ అమ్మా. మారుతి గారు, మీరు ఇంకేమన్నా యాడ్ చేస్తారా? నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, చాలా బాగా చెప్పుకొని వచ్చారు ప్రతిదీ కూడా. విన్నది చిలక పలుకుల్లాగా అప్ప చెప్పామండి. అది గుర్తు తెచ్చుకుని చెప్పడం కూడా గొప్పే కదమ్మా.
నేను ఆ, ఫస్ట్ వినలేదురా, ఇవాళ ఇప్పుడే విన్నా. ఓకే ఓకే. ఇప్పుడే విన్నా. అదే అదే నేను విందాం అనుకున్నాను, కుదరలేదు, బయటికి వెళ్ళే పని వచ్చింది. ఈ అదే ఇచ్ఛ, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇది దీని గురించి బాగా చెప్పారమ్మా. ఆ, మనకి ముగ్గురు అమ్మవార్లు కూడా ఈ స్వరూపమే కదమ్మా. అంతే. ఓకే. లక్ష్మి, సరస్వతి, దుర్గ. దుర్గా, లక్ష్మి, సరస్వతి, దుర్గ. పార్వతి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి చెప్తాం కదా, అదే అవునవును. అట్లా. అలాగే ఇందాకడ మీరు చెప్పిన డిస్కషన్ లో మనకి భగవద్గీతలో పరమాత్మ చెప్పినట్టు త్రివిధ తపస్సులు, అంతే. ఇవి మనం ఈ త్రివిధ తపస్సులు ఎప్పుడైతే మనం ఆచరించగలుగుతామో అప్పుడు మనకి ఈ సార్ చెప్పినటువంటి ఎనర్జీ ఫీల్డ్స్ అనేవి చేంజ్ అయిపోతాయి. ఖచ్చితంగా. ఏది అసలు ఆచరించాల్సిన అవసరం లేదని కదా, అసలు అదే ఆచరణ. ఆ త్రివిధ అంతే. తపస్సులే మానసిక తపస్సు, వాంగ్మయ తపస్సు, శారీరక తపస్సు. ఈ మూడు అంతే. తపస్సులు మనము ఎప్పుడైతే ఆచరణ చేస్తామో ఇంకా ప్రతిదీ మనము ఆ ఫీల్డ్ లో ఉన్నట్టే. అంతే. సార్ డిస్కస్ చేసుకుంటూ వస్తున్నటువంటి ఆ అదే కాన్షియస్నెస్. అదే కాన్షియస్నెస్. అవును. కాకపోతే ఏంటి త్రికన్. అంటే ఇక్కడ మనము వినటం జరుగుతుంది, అది ఎక్కడికి పోదు, ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు అది మన మీద బలంగా ఫోర్స్ఫుల్ గా వచ్చేస్తాయి, మన చుట్టూ ఉన్న పరిస్థితులు వస్తాయి. చూసి. అటువంటిప్పుడు ఆ ఒక్క క్షణం గనక మనము నిలబడగలిగి ఉన్నట్లయితే, ఒకవేళ ఉండలేకపోయినా ఎంత తొందరగా మళ్ళీ రికవరీ, ఎఫ్ఐఆర్, వస్తుంది. అవును. ఎఫ్ఐఆర్ అది, ఆ రికవరీ మనం చేసుకోగలిగి దానికి మనలోనే మనకి చెకింగ్ చేసుకోవాలి. ఆ క్యాపబిలిటీ మనం గనక తెచ్చుకోగలిగితే మనం సాధించగలం. ఇప్పుడు అందుకే సత్సంగం. అదే సాధన. అంతే 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 అదే అదే. సాధన. మనం ఎన్ని విన్నా, బోధలు విన్నా, సత్సంగాలు విన్నా, అది మనం లైఫ్ స్టైల్లో ఎప్పుడైతే మనం తెచ్చుకోగలుగుతామో, దీనికి ఒక, అంటే నేను చెప్పు. ఒకసారి చెప్పారనమాట. అదేంటి అంటే ప్రతి 1 అవర్ కి మీరు ఒకసారి అలారం పెట్టుకుని మైండ్ ఆడిటింగ్ చేసుకోండి. ఓకే. అంటే ఈ 1 అవర్ లో మన మైండ్ ఎటువంటి ఆలోచనలు చేసింది, మన మన పొజిషన్ ఎలా ఉంది, అంటే శారీరకంగా చేసింది కాదు ఇక్కడ మనం చేయాల్సింది. మైండ్ తో మైండ్ ఆడిటింగ్ చేయాలి, మానసికంగా చేయాలి. మనం మానసికంగా నా ఆలోచన విధానం ఎలా ఉంది, నేను ఎటువంటి ఫ్రీక్వెన్సీస్ లో ఉన్నా, నేను యాక్సెప్టెన్స్ మోడ్ లో ఉన్నానా, యాంగ్రీ మోడ్ లో ఉన్నానా, షై ఫీల్ అవుతున్నానా, ఫియర్ లో ఉన్నానా, ఇది మనం ఎప్పుడైతే చెక్ చేసుకుంటామో ఆటోమేటిక్ గా ఏంటి, మనకి ఆ ఫీల్డ్ నుంచి మనం బయటకు వచ్చేస్తాం. ఆ చెకింగ్ అనేటప్పటికి మనం పై ఫ్రీక్వెన్సీలోనే ఉంటాం కదా. అవును. సో అది కొన్ని రోజుల పాటు మనం అది సాధనగా గనక చేసుకున్నాము అంటే ఆటోమేటిక్ గా చాలా చేంజ్ ఉంటుంది. అది మనం గంటకి కుదరకపోయినా కనీసం పడుకునేటప్పుడో లేదంటే మధ్యాహ్నం భోజనం సమయంలోనో ఏదో ఒక విధంగా ఒక అలారం, చిన్న అలారం ఒకటి పెట్టుకుని, నా ఫ్రీక్వెన్సీ ప్రెసెంట్ ఎలాగుంది, నేను ఎటువంటి ఆలోచనలు చేశాను, మనలో మనకి చర్చ, ఎవరితోనూ కాదు. అది ఎప్పుడైతే మనలో జరుగుతుందో ఆటోమేటిక్ గా ఇంకొకసారి అది చెయ్యకుండా ఉంటాము. ఆ రోజుకు జరిగింది అక్కడితో క్లోజ్ అయిపోతుంది. అదే నిన్న మాస్టర్ గారు చెప్పారు కదా, ఒకసారి పశ్చాత్తాపడ్డాము అంటే ఆ పనిని మళ్ళీ చేయకూడదు. ఆ పనిని మళ్ళీ చేయకూడదు. చేశాము అని అంటే ఇంక వేస్ట్, మళ్ళీ మొదటికి వచ్చినట్టే, ఫ్రీక్వెన్సీ అంతే. డౌన్ అయిపోయినట్టే. అంతే. అనాహతం దగ్గరికి వచ్చేసి మళ్ళీ డౌన్ అయిపోవటం అన్నది అది చాలా, మళ్ళీ లేవాలంటే కష్టం అవుతుంది అక్కడి నుంచి. అది కూలిపోతాం అమ్మా కొన్ని రోజుల పాటు, అదే కూలిపోతాం. ఇన్సిడెంట్ గుర్తుకొచ్చి అవును. అందులోనే కూలిపోతాం. దానిలోంచి మళ్ళీ బయటికి రావాలంటే కష్టమే. ఇదిగో ఇట్లాంటి సత్సంగాల్లోనే మనం అది తెచ్చుకోగలుగుతాం. తెచ్చుకోవాలి. Yes. మన మీద మనకే ఒక రకమైన భావన వచ్చేస్తుంది, ఏంటి నేను ఇన్ని చేస్తున్నా, ఇన్ని వింటున్నా కూడా నేనేంటి ఇలా ఉన్నాను, ఇలా బిహేవ్ చేశాను. అందుకే మాస్టర్ గారు చెప్పారు, మనం ఇప్పుడు నువ్వు గంటకు ఒకసారి అని అన్నావు, సరే రైట్, బాగుంది. కానీ ఇంకా మాస్టర్ గారు ఏం చెప్తారంటే, నీ ప్రతి కదలికని నువ్వు ఏ క్షణానికి ఆ క్షణం గమనించు.
ఇంకా ఇంకా ఏంటంటే ఎప్పుడు నువ్వు ఒంటరిగా ఉంటావో అప్పుడు గమనించుకో అంటారు. అంటే ఇప్పుడు నేను పనిలో ఉన్నప్పుడు నేను ఇచ్చిపుచ్చుకోవటాలు ఉంటాయి, మాట అనటాలు ఉంటాయి, చేయి తీసుకోవటం ఉంటుంది, అన్ని ఉంటాయి, పట్టం ఉంటుంది, అనటం ఉంటుంది. అవును. ఇదంతా ప్రాపంచిక జీవనం కాబట్టి ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి అవి. మన ఫీల్డ్ పెరిగేంత వరకు మనకి ఇవి కనిపిస్తూ ఉంటాయి, మనకి ఎదురవుతూ ఉంటాయి. ఫీల్డ్ పెరిగిన తర్వాత ఎదురవడం అనేది జరగదు, ఖచ్చితంగా నిజం జరగదు ఇది. అది. ఇది కరెక్టే. అయితే ఎందుకంటే ఆ అవును, చెప్పండి. చెప్పండమ్మా. అయితే సో దానికోసమని ఏమంటారని అంటే, నువ్వు ఒంటరిగా కూర్చునే క్షణాలు ఏవో ఉంటాయిగా కొన్ని. అట్లీస్ట్ నువ్వు స్నానం చేసేటప్పుడు నువ్వు ఒంటరిగా ఉంటావుగా. మాస్టర్ గారు చాలా సార్లు చెప్పారు, నువ్వు స్నానం చేసేటప్పుడు ఉంటావు కదా, నీ బాడీ మైండ్ ఇది ఒకే విధంగా జరుగుతుందా లేదా చూడు. నీ ఆలోచన, నీ క్రియ ఏది జరుగుతుందో ఆ క్రియ, మనస్సు, మన బుద్ధి, ఈ శరీరం, ఆ మూడు ఒక విధంగా కరణం ఏం చేస్తున్నావు, ఏమనుకుంటున్నావు, ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అని అన్న దాన్ని మీద కనుక కాన్సన్ట్రేట్ చేయగలిగితే, స్నానం అనండి వినటానికి అసహ్యంగా అనిపించవచ్చు, కాదు, ఆ దాన్ని ఖచ్చితంగా నువ్వు అక్కడ కాన్సన్ట్రేట్ 5 నిమిషాలు చేస్తాంగా స్నానం, ఏదో 5 నిమిషాలన్నా కనీసం ఒళ్ళు రుద్దుకుని స్నానం చేయడానికి 5 minutes అన్నా పడుతుంది కదా. ఆ 5 minutes ఉండు. ఒక కాఫీ తాగుతున్నావు, ఉండు. ఓ పాలు ఏదో తింటున్నావు, నువ్వు ఒక్కదానివే కూర్చొని తీసుకుంటున్నావు, ఉండు అక్కడే. అంటే తటస్థంగా, ఎలాంటి ఆలోచన లేకుండా, ఎలాంటిది లేకుండా, క్రియ ఇది మూడు ఒకటైపోవాలి. అలా అయిపోయే విధంగా ఉండు అని చెప్తూ వచ్చారు. అప్పుడు నువ్వు గంటకి అలారం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ప్రతి క్షణం ఉంటావు, ఆటోమేటిక్ గా ఉంటావు. ఎందుకనంటే అది వెన్నట్టు తరుగుతూ ఉంటుంది. ఒక్కసారి కనుక శరీరానికి అలవాటైతే అది ఖచ్చితంగా దాని మీదకే మన చెయ్యి, ఇది, కళ్ళు అన్ని దాని మీదకే వెళ్తాయి, ఆటోమేటిక్ గా వెళ్తాయి. ఇది అలా ఇంకా అంటే సూక్ష్మమైన సాధన. చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా, ఎట్ ఏ టైము కొడితే ఏదో చెప్తారే అట్లా, అదే అదే ఏడు కుంభస్థలమే కొట్టాలని అన్నట్టు అట్లా దాని మీదకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక గంట సేపు నా ఇష్టం వచ్చినట్టు, నా మనసుకు నచ్చినట్లు ప్రవర్తించేసేసి కళ్ళెం లేని గుర్రంలాగా పరిగెత్తే మనసుని ఒక్కసారి పగ్గం వేసి పట్టి 2 నిమిషాలు యోచించే దానికంటే, ఎప్పటికప్పుడు దానికి పరిగెత్తే అవకాశం ఇవ్వకుండా ఉంటూ చేయవలసినటువంటి పని అనేది శ్రీదేవి ఆలోచన. వాచ. కరెక్ట్. ఉవాచ అంటే మరి పెద్దగా ఉంటుందేమో అని చైనా. ఇంకొకటి నేను అనుభవంలోకి తెచ్చుకుంది ఏంటి అంటే అమ్మా, సార్ చెప్తున్నారు ఎనర్జీ ఫీల్డ్ మనము ఎలా పెంచుకోవచ్చు, లేదు అంటే యూనివర్స్ తో మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో, యూనివర్స్ అంతా కూడా మౌనంగానే ఉంది, మనమే గోల్ సైలెంట్ నుంచి సైలెంట్. అది చెట్లు గాని ప్రతిదీ కూడా మౌనంగానే. అది ఎప్పుడు ఒక కోకిల అరుస్తుంది అంటే అది ఎప్పుడు అరవాలో అప్పుడే అరుస్తుంది, అంతే, దాకా కాదు. మనమే గోల చేస్తూ ఉంటాం. ఆ మౌనంలో ఉండి ఆ మౌనాన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే మన చుట్టూ ఏది జరగాలో అది జరిగిపోతుంది. మనం అక్కడ ఆ క్షణానికి ఏది జరగాలో మనం నిర్ణయించాల్సిన అవసరం లేదు. మన ఇంటికి వాళ్ళే వస్తారు, వాళ్ళే కాల్ చేస్తారు. మన బ్రెయిన్ లోకి కూడా నెక్స్ట్ మనం ఏం చేయాలి పని అన్నది గుర్తుకొచ్చేస్తుంది, మర్చిపోయింది కూడా వస్తుంది సైలెంట్. ఇది నేను కొంచెం అనుభవంలోకి తెచ్చుకున్నా. ఎందుకంటే నేను మ్యూజిక్ క్లాస్ ఉంది నాకు. యాక్చువల్ గా మేడం చెప్పి 3 రోజులైంది నాకు సిలబస్ ఇచ్చి. నేను ఇంతవరకు రాయలేదు. ఒక 10 నిమిషాల్లో నాకు క్లాస్ ఉంది. నేను ఎందుకు వంటగదిలో వంట చేసుకుంటూ ఆ మౌనంలోకి వెళ్ళా. వెళ్ళిన తర్వాత నాకు టక్కన గుర్తొచ్చింది, సిలబస్ రాయాలి, క్లాస్ ఉంది 10 నిమిషాలు. అసలు ఆలోచన లేదు, వెంటనే వచ్చాను. ఆలోచన లేదు కాదు, ఇది లోపల సబ్ కాన్షియస్ లెవెల్లో రిజిస్టర్ అయ్యి ఉంది.
నీకు రాయాలి అని. బయటికి కనిపించట్లా, మైండ్ లోకి కనిపించట్లా, సబ్ కాన్షియస్ లెవెల్లో రిజిస్టర్ అయి ఉంది. ఆ రిజిస్టర్ అయ్యింది నిన్ను తట్టి లేపుతుంది. ఇవాళ నాకు జరిగింది అదే జరిగింది. నేను ఫస్ట్ క్లాస్ వినలేదు. నిన్న నోటి తుత్తరతన కొద్ది పొద్దునే చెప్పాను. నిన్న ఎవరో ఒకళ్ళం మాట్లాడదాము, ఫస్ట్ లెవెల్స్ నుంచి ఫస్ట్ 1-2 పార్ట్స్ అట్లా మాట్లాడుతూ వెళ్దాము అని అనుకున్నాను. కానీ నాకు ఆన్ డ్యూటీలో నాకు తీరుబడి కాలేదు. పొద్దున ఎన్నింటికి మెళుకు వచ్చింది? 4:30కి మెళుకు వచ్చింది. లేచాను, మళ్ళీ బద్ధకం వేసింది. కాసేపు ఏదో చేసుకున్నాను, పడుకున్నాను. మళ్ళా పడుకున్న దాన్ని 5:30కే మెళుకు వచ్చింది. లేచాను, పని అయిపోయింది, కూర్చున్నాను, విన్నాను, ఓకే. అంతే. ఇప్పుడు మీకు అప్పచెప్పాను. అప్పచెప్పడం కాదు, రాసుకోవటం మూలాన వచ్చే బెనిఫిట్ ఏంటి అని అంటే ఆటోమేటిక్ గా రిజిస్టర్ అవ్వటం అనేది సాగుతుంది. మనకి అవునమ్మా. చిన్నప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు కదా, అప్పచెప్పటం కాదు రాయి అనేవాళ్ళు. చూడకుండా రాయి వస్తుంది 10 అనేవాళ్ళు. సార్లు ఒక్కసారి చదివినట్టు ఆ ఒక్కొక్క అది అందుకోసమని అలా చేయగలిగితే బెస్ట్ అనిపించింది. ఇది లైఫ్ లెసన్స్ కదమ్మా, కంపల్సరీ నోట్స్ ఉండాలి రిఫర్ అంటే చేసుకోవటానికి. సో అది మనకి బుర్రలో రిజిస్టర్ అయిపోయి ఉంది. అది ఆల్రెడీ రిజిస్టర్డ్. నీకు గుర్తు లేదు అని నువ్వు అనుకుంటున్నావు. కాదు కాదు, అది ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంది. అది తీసుకొస్తుంది బయటికి. అది మనం ఎప్పుడైతే మౌనంలో ఉండి ఇక్కడ రెస్ట్ ఇచ్చామో అక్కడ వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఎస్, అంతే. ఆ ఫోర్స్ ఉంది, అందుకనే మెలకు వచ్చింది, అందుకనే గుర్తొచ్చింది, ఆ అంతే. ఇట్లా శక్తి ప్రవాహం సరిగిపోతూ ఉంటుంది. జయరామ్జీ, థ్యాంక్ యూ అమ్మా. రైట్. మీరు చెప్తే మా గురుగారు చెప్పిన మాట ఒకటి గుర్తొచ్చిందమ్మా. యాక్చువల్గా చెప్పండి. మారుతి గారు చెబుతూ 1 అవర్ మైండ్ ఆడిటింగ్ అనేది చెప్తేనే అబ్బా చాలా బాగుంది, ఎవ్రీ అవర్ 1 మైండ్ ఆడిటింగ్ అని అనిపించింది. మీరు చెప్తే ఏంటంటే ప్రతి మొమెంట్ లో కూడా ద మొమెంట్ యూ కమ్ అవుట్ ఆఫ్ యువర్ వర్క్ యూ కెన్ ఎస్. హ్యావ్ ఏ ఆడిట్ అన్న అంశము. దాని ఆ, ఇంతకుముందు ఎప్పుడో మా గురుగారు శరత్ బాబు గారు చెప్పింది ఏంటంటే, సపోజ్ నువ్వే కనుక నీ ఫ్రెండ్తో కలిసి బీచ్కి వెళ్ళావనుకో, నీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు నీకు బీచ్ సౌండ్లో హోరు వినపడదు. అవును. మాట్లాడటం ఆపేసిన తర్వాత ఇలా కాళ్ళు అయ్యి ఉండగా నీకు హోరు సముద్ర ఘోష వినిపిస్తూ ఉంటుంది. అదే ఎస్. టైంలో మళ్ళీ మాట్లాడుతున్నప్పుడు కానీ లేదా వేరే పనిలో ఉన్నప్పుడు ఆ దాని పట్ల అంటే హోరు ఉంటుంది కానీ మన కాన్షియస్లో ఉండదు, మన ఎస్, విషయంలో ఉండదు. అంతే. ఆ! అదే అనే వారు చెప్తే యాక్చువల్లీ వారు చెప్పిన స్పిరిచువాలిటీ ఏంటంటే అలా స్వామివారిని అంటే మన ఆధ్యాత్మికంగా బాబా వారిని అలా గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. కానీ ఇక్కడ దాన్ని కోరిలేట్ చేసుకుంటే మనం జరుగుతున్న మన స్వస్థితిని నేను ఏ స్థితిలో ఉన్నాను అన్న అంశం పనిలో బహుశా చేయకపోవచ్చు. ఎందుకంటే ఎస్. నేను కర్మలో ఉన్నప్పుడు అందులో మునిగిపోవచ్చు. కానీ ద మొమెంట్ ఐ స్టాప్డ్ ఇట్, నాకున్న స్థితిని గమనించుకోవటం, నా స్వస్థితిని గమనించుకోవడం, ఏ లెవెల్‌లో ఉన్నాను అన్న అంశాన్ని అనుకోవటమే ఇందాక మారుతి గారు అంటే మనం జస్ట్ ద మొమెంట్ అనుకున్నప్పుడు మనం దానికన్నా ఎక్కువ స్థితిలో ఉంటాం. ఎస్. కాబట్టి స్థితి కరెక్షన్ చేసుకోవచ్చు అన్నది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందమ్మా. బాగా అర్థమైనట్టు. మనం కర్మలో ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు. కర్మలో ఉన్నప్పుడు చేసుకోవటమే ఇంకా కరెక్షన్. డీప్ గా వెళ్తే కర్మలో ఉన్నప్పుడు చేసుకోవటమే కరెక్షన్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, కర్మ జరుగుతోంది, నేను అది వింటున్నాను. ఇప్పుడు కాన్షియస్నెస్ ఉన్నట్టా లేనట్లా? కాన్షియస్ తో ఉన్నట్లా లేనట్టా? కాన్షియస్‌తోనే నేను మాట్లాడుతున్నాను, నేను వింటున్నాను. నేను కాన్షియస్ తో ఉన్నట్లా లేనట్లా? ఉన్నాను. కాన్షియస్ తో ఉన్నట్లే. నేను ఒక పని చేస్తున్నాను, అందులోనే ఉన్నాను. నేను కాన్షియస్ తో ఉన్నట్లా లేనట్లా? అందులో ఉన్నట్లే. కూరే తరుగుతున్నా, అంతే. ఇంకా నాకు వేరే లేదు. అక్కడ బెండకాయ తీసుకున్నాను, బల్ల మీద పెట్టాను, పీట మీద పెట్టాను, చాకు పెట్టి కట్ చేస్తున్నాను. ఇదొక్కటే జరుగుతోంది. ఇది కాన్షియస్ తో ఉన్నట్లా లేనట్లా? ఇంకా ఉన్నట్లే. వేరే ఇది లేదు. పొయ్యి అవును. మీద చూసాను అనుకోండి, కాన్షియస్ లేనట్టు. ఇటు అటు గమనిస్తున్నాను అనుకోండి, నా ఎనర్జీ కొంత లీక్ అవుతున్నట్లు. కానీ నేను ఇదే చేస్తున్నాను కాన్షియస్ తో ఉన్నట్లు. నేను మాట్లాడుతున్నాను, నేను వింటున్నాను కాన్షియస్ తో ఉన్నట్లు. నేను చూస్తున్నాను, అదే చూస్తున్నాను. నాకు వేరే బుర్రలో ఏమీ లేదు. ఒక సినిమా చూస్తున్నామండి, ఒక మంచి రసోత్తరమైన సినిమా చూస్తున్నాం, మంచి కామెడీ జంజాల గారి సినిమా చూస్తున్నాం. అందులో లీనమైపోతున్నామా లేదా? కాన్షియస్ తో ఉన్నట్లా లేనట్లా? ఉన్నట్లే.
ఉండట్లేదు. ఎందుకంటే దాంట్లోనే ఉన్నాం మనం. మనకు అప్పుడు ఇల్లు, పిల్లలు, పెళ్ళాం, మన ఉద్యోగం, నౌకర్లు, చాకర్లు ఇవన్నీ గుర్తొస్తున్నాయా? గుర్తు రావట్లేదు కదా. కాన్షియస్ తో ఉన్నట్లే, దాంతో ఉండిపోయినట్లే అంతే. ఇక అది ఆటోమేటిక్ గా జరుగుతుంది. అది మనం అది అని తెలియదు మనకి, ఉమ్, 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 అంతే. ఇక వేరేది గుర్తు రాకుండా ఉండటమే కాన్షియస్ తో ఉండటం. వేరే దానిలోకి ఇన్వాల్వ్ అవ్వకపోవటమే కాన్షియస్ తో. వేరే దానిలోకి ఇన్వాల్వ్ అయ్యామా ఆటోమేటిక్ గా మన ఎనర్జీ లీక్ అయిపోయింది. మాస్టర్ గారు ఒకటి చెప్పారు, టీవీ పెట్టండి, కళ్ళప్పగించి చూస్తూ ఉండండి, వేరే ఆలోచన లేదు, బొమ్మ కదులుతూ ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ చెప్పారు మనకి అవును, అవును, సాధనలో చెప్పారు. విశ్వనాథన్ మాస్టర్ గారు చాలా సార్లు చెప్పారు ఈ ఎగ్జాంపుల్. అలా ఉమ్, చూస్తూ ఉండండి, అక్కడ ఉన్న దాన్ని గమనిస్తూ. లేదు, ఒక చుక్క పెట్టండి, డాట్ పెట్టండి, ఏం చూస్తున్నారో చూస్తూ ఉండండి, అదొక్కటే ఉంటుంది, పక్కదంతా లేదు. డాట్ ఒక్కటే కనిపిస్తోంది, పక్కదంతా లేదు. నీకు వైట్ పేపర్ కనిపించదు, డాట్ ఒక్కటే కనిపిస్తోంది. అది నువ్వు కాన్షియస్ తో ఉన్నట్లా లేనట్లా? ఉన్నట్లే. ఉండట్లే. ఉన్నట్లే. ఇంకా చెకింగ్ అవసరం ఏముంది? ఇక్కడ ఉంటాము, ఇక్కడ ఉండము అన్న అవసరం ఏముంది అసలు? లేదు, అక్కర్లేదు అసలు. ప్రతి క్షణము ఉంటాం అప్పుడు. ఇప్పుడు మనల్ని మనం టెస్ట్ చేసుకోవటం కోసం పెద్దవారు, నేను నాకు అనిపించింది చెప్తున్నా, ఎవరిని నేను తప్పు పట్టటం కాదు. ఇప్పుడు ఘోష వింటుంటే ఘోష వినిపిస్తోంది, మాట వింటుంటే మాట వినిపిస్తోంది కదా. మాట వింటున్నాము, ఇద్దరం మాట్లాడుకుంటున్నారు, మీరు మీ ఫ్రెండ్ మాట్లాడుకుంటున్నారు. మాట మాత్రమే వింటున్నప్పుడు ఘోష ఆబ్సెంట్ అయింది, అవునా? మాస్టర్ గారు అదే, మీకు గురుగారు అదే కదా చెప్పింది. ఘోష నువ్వు మాట ఆపేసావు, ఘోష వింటున్నావు, ఘోషతో ఉన్నావు. ఘోష ఒక్కటే వినిపిస్తోంది, అది కాన్షియస్నెస్. మాట ఒక్కటే వింటున్నావు, ఇది కూడా కాన్షియస్నెస్ ఉన్నట్లే. అప్పుడు పక్కవన్నీ యాబ్సెంట్ అయిపోతున్నాయి కదా. పక్కవన్నీ యాబ్సెంట్ అయిపోయి ఒక్కదాంతో ఉండటమే కాన్షియస్నెస్ తో ఉండటం. అన్ని ఒకటైపోవటమే కాన్షియస్నెస్ కదా. మూడు త్రికరణాలు మూడు ఒక చోటకి చేరటమే కాన్షియస్నెస్. ఇప్పుడు శరత్ బాబు గారు చెప్పినా, గురుగారు చెప్పినా అదే చెప్తున్నారు. మాట వింటున్నావు, అది వినిపించట్లేదు. ఘోష వింటున్నావు, మాట వినిపించట్లేదు అనంటే దేంతో ఒకదాంతో మాత్రమే మమేకం అవుతున్నాము. ఆ ఒక్కదాంతో మమేకం అవ్వటమే కాన్షియస్నెస్. అంటే అది అన్ని సందర్భాల్లో కూడా కుదరదు కదమ్మా. అన్ని సందర్భాల్లో కుదరాలని ఎవరన్నారు? నువ్వు ప్రపంచంలో ఉన్నావు, ఫీల్డ్ లోకి కూడా రావాలి, అవుటర్ ఫీల్డ్ కూడా రావాలి. ఎంతసేపు ఇన్నర్ లో ఉంటానంటే ఈ భూమి మీద బతకడానికి మనకు అర్హత లేదు ఇప్పుడు అదే కదా. కదా. ఇవి కూడా సామాజిక జీవనం కూడా జరుగుతూ ఉండాలి కదా. అవును. ఇది జరుగుతూ ఉండాలి, ఇది జరుగుతూ కూడా ఉండొచ్చు. ఎలా ఉండొచ్చు కదా, ఎలా ఉండొచ్చు అని ఇది జరుగుతూ కూడా ఉండొచ్చు. ఎలా ఉండొచ్చు? నువ్వు చేసే ఎలా పనిని నువ్వు ఉండొచ్చు అంటే గమనిస్తూ ఇంకా ఉంటే అక్కడ ఆటోమేటిక్ గా అదే ఉంటుంది. నువ్వు అంతే. చేసే పనిని నువ్వు గమనిస్తూ ఉంటే, ఎవరితోనో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, వీరితో మాట్లాడుతున్నాను. నేను ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, నేనేమన్నా అనుకున్నానా? అనుకోలేదు కదా. అవును. అనుకున్నానా ఈ సందర్భానికి ఇది వస్తుంది అనుకున్నానా? లేదు. ఏ స్థితి అయితే, ఏది సత్యమై ఉన్నదో, ఏదైతే నిజమై ఉన్నదో, ఏదైతే సత్యమై అనంతమై ఉన్నదో అది మాట్లాడుతోంది. అందుకే దాంతో ఉండు అంటున్నారు. దాంతో ఉండు అంటున్నారు. అది మాట్లాడుతోంది, నేనా మాట్లాడేది? ఇప్పుడు తర్వాత ఏం మాట ఉన్నది అని అన్నది నా మైండ్ లోకి నేను కావాలని చేసుకుని నేను ఇది చేస్తే, నా ఫిజికల్ మైండ్ లో ఒక ఆలోచన, ఒక ఇదితో వస్తే నా మైండ్ మాట్లాడుతుంది. నేను దూషించాలనో, ప్రేమించాలనో, ఆహా ఐ లవ్ యూ అని చెప్పాలనో అని అనుకుంటే ఈ మైండ్ తో ఉన్నట్టు. నేను అదేం చెప్పటల్లా, అదేమి అనుకోటల్లా. ఏది వస్తోందో అది వింటున్నాను నేను. ఏది వస్తోందో అది వింటున్నా. అది ఏది రావాలో అది వస్తోంది. ఓకే. ఐ థింక్ అర్థమయ్యాను అనుకుంటాను. చాలా బాగా అర్థమైందమ్మా, చాలా బాగా అదే. చెప్పారు. అదే కాన్షియస్నెస్. అదే అక్కడుండు అంటారే, అదే అక్కడ ఉండటం. దాంతో ఉండు, అదే దాంతో ఉండటం. ఇంతకు మించి వేరే లేనే లేదు. ఉమ్.
ఇప్పుడు నోట్స్ రాసుకుంటున్నామండి సీరియస్ గా, లేకపోతే ఒక అకౌంట్ చూస్తున్నామండి సీరియస్ గా, మీకు ఇంకేమన్నా గుర్తొస్తున్నాయా? రావట్లేదు ఆ, కదా, అవును. ఉమ్, రావట్లా. అదే కాన్షియస్నెస్. ఉమ్, ఎవరితోనో మాట్లాడుతున్నాము, నేను అబ్నార్మల్ గా, లేకపోతే వేరే ఇదితో మాట్లాడాలని నా ఉద్దేశపూర్వకంగా మాట్లాడితే మైండ్ మాట్లాడుతోంది ఉమ్, కదా. నేను అవును, అవును. ఏదన్నా అపశృతిలో మాట్లాడాలనంటే నా మైండ్ మాట్లాడుతున్నట్టు లెక్క. ఉమ్, అలా కాకుండా సందర్భానుసారంగా నేను మాట్లాడేది నేను వినటంలో కనుక చేయగలిగితే ఖచ్చితంగా మనం మాట్లాడేది కూడా సత్యమే వస్తుంది, సత్యమే మాట్లాడుతుంది. నేను కాదు మాట్లాడేది, అక్కడ నా మైండ్ కాదు మాట్లాడేది. నీ అమ్మా, మాట వినబడట్లేదు. నేను మైండ్ తో మాట్లాడుతున్నానా, కాన్షియస్ తో మాట్లాడుతున్నానా, ఇది చాలా ది బెస్ట్ వే. ఉమ్, మైండ్ తో మాట్లాడేవన్నీ బయట ఏదో ఆశించో, ఇవ్వాల్సి వచ్చో, ఇవ్వక్కర్లేదనుకునో, ఏదో ఒక దాన్ని ద్వంద్వాన్ని కలుపుతూ మాట్లాడేదే మైండ్. ఉమ్, ఇక్కడ రెండిటిని సపరేట్ చేసి చూసుకోవాలి, ఉమ్, ఉమ్, సపరేట్ చేయాలి కాన్షియస్నెస్ ని. అంటే లోపల ఉన్నటువంటి నిన్న మాస్టర్ గారు ఒకటి చెప్తూ వచ్చారు, చైతన్య రూపం ఒకటైతే, ఈ జీవుడు ఒకటైతే, రెండిటికి మధ్యలో సోల్ అనేది, ఆత్మ అనేది ఒకటి ఉంది. ఇది పరిశుద్ధమైంది. దాని నుంచి దీనికి వచ్చి, ఇది ఆత్మ నుంచి ఇది రావాల్సిందే తప్ప సోల్కి ఈ బాడీకి రావాల్సిందే తప్ప సోల్కి రాకుండా జరగదు. ఈ సోల్ ఉన్నదన్న సంగతి మనం మర్చిపోయి ఇక్కడిక్కడ సుడిగుండంలో తిరుగుతూ ఉన్నాము అని అనుకుంటూ చెప్తూ వచ్చారు కదా. కదా మరి ఇక్కడ ఉమ్, తిరుగుతున్నాము అంటే నేను నా మైండ్ తోనే వర్క్ చేస్తూ ఉన్నాను లెక్క. ఉమ్, అదే నేను సోల్ కనెక్ట్ అయ్యాను, ముందు ఫస్ట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? మన విశ్వనాథ మాస్టర్ గారి ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్స్. నేను మెయిన్ డోర్ దగ్గర నుంచి, అంటే బయట ప్రపంచం నుంచి వంటింట్లోకి వెళ్ళాలి, లోపల ఇన్నర్ దగ్గరికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మధ్యలో ఒక గది ఉన్నది. ఆ దాన్ని మనం మిస్ అయ్యి వరండాలో నుంచి వంటింట్లోకి పరిగెత్తాలంటే దీన్ని తాకకుండా ఎలా వెళ్తాము? ఇది ఒకటి ఉన్నది అని నువ్వు గమనించినప్పుడు దీని యొక్క రిఫ్లెక్షన్ మన మీద ఉండి, బయట జీవుడి మీద ఉండి, అంటే శరీర మనోబుద్ధుల మీద ఉండి, అప్పుడు పనిచేయటం మొదలు పెడుతుంది. అది మాట్లాడుతుంది. అది ఇన్నర్ వాయిస్ వినటం అంటే ఇదే. ఇక్కడ వింటం మొదలు పెట్టినప్పుడు భగవంతుడితో కనెక్టివిటీ ఏర్పడుతుంది, చైతన్యంతో కనెక్టివిటీ ఏర్పడుతుంది, అది కాన్షియస్నెస్ తో కనెక్టివిటీ ఏర్పడుతుంది. దీన్ని మధ్యలో దాన్ని మర్చిపోవద్దు. అందుకు మనం మైండ్ తో మాట్లాడుతున్నామా, కాన్షియస్ తో మాట్లాడుతున్నామా? కాన్షియస్ గా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అంటూ ఉంటారు, అవునా? ఇది వింటాం మనం ప్రపంచంలో మామూలుగా. మామూలుగా నానుడి పెద్దవాళ్ళు ఎవరన్నా మనం ఎకసెక్కాలు మాట్లాడుతూ ఉంటే, ఎక్కువ తక్కువలు మాట్లాడుతున్నాం అనుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏం మాట్లాడుతున్నావు అంటారు కదా. ఆ అవును. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడటం అంటే ఇదే అర్థం. కాన్షియస్ తో మాట్లాడటమే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడటం అని అంటే, ఒళ్ళు అని ఫిజికల్ బాడీని చెప్తున్నారు, కానీ మైండ్ అక్కడ రిలేటెడ్. అది సరే అయితే ఓకే, 8:30 అయిపోయింది. నాకు ఎగ్జాంపుల్ గుర్తొస్తుందమ్మా. చెప్పండి. శంకర శాస్త్రి గారు సాక్షి రంగారావు గారు డ్రమ్ కొడతా ఉంటే ఆయన అంటాడు, శృతి తప్పుతుందయ్యా, శృతి చూసుకో అంటారు. ఆ అలాగే నా మైండ్ కనుక పనిచేస్తా ఉంటే, నా కాన్షియస్నెస్ లో ఉండి ఇప్పుడు అబ్జర్వ్ చేస్తా, మైండ్ శృతి తప్పుతున్నప్పుడు శృతి చేసుకో అని చెప్పాలి మనమ్మా. అంతే అంతే మరి. మనకి మనమే హెచ్చరిక. అదే మైండే చేస్తుంది మళ్ళా, అది కూడా మైండే చేస్తుంది.
అది పోతూ ఉంటుంది, మళ్ళీ లాక్కొస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, లాక్కొస్తూ ఉంటుంది. మనసు బుద్ధి లాక్కొస్తూ ఉంటుంది, మనసు పోతూ ఉంటుంది, కాదు కాదు అని అంటుంది, మళ్ళీ లాక్కొస్తూ ఉంటుంది. ఎందుకు ఇప్పుడు షుగర్ పేషెంట్లు తినకూడదని తెలుసు కానీ తింటున్నారు. తినకూడదని తెలిసింది ఎవరికి, తినేది ఎవరు? ఎవరు చెప్తారు? అంటే మనం చెప్తూ మన జబ్బు మనం కొట్టుకోవటమే. ప్రతి క్షణం మన చెబుతూ మనం కొట్టుకోవడమే. అట్లా చేస్తూ ఉంటే, మొట్టికాయలు వేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అని అన్నది మళ్ళీ ఇంకా సిద్ధాంతంలోకి వెళ్ళాల్సి వస్తుంది. అంటే మన కనెక్టివిటీ పెరిగిన కొద్దీ, ఇప్పుడు మొదటి రోజు నిరంజన్ గారు అని పిలుస్తాను, ఆ తర్వాత ఏమనంటాను, నిరంజన్ తర్వాత అలవాటు అయిపోయి మన మనిషి అని అనుకున్న తర్వాత ఏమంటాం కదా. అవును అవును అట్లా ఆ స్వతంత్రత, అంటే ఆ హక్కు హక్కు అని అనడానికి కూడా కాదు, ఆ స్వతంత్రం తీసేసుకుంటాం. అవును అది ఇచ్చేది కాదు. అంటే ఎనర్జీ ఫీల్డ్స్ మ్యాచ్ అయిపోయినాయి అక్కడ. ఆ మ్యాచింగ్ ఎప్పుడైతే కుదిరిందో అందుకు స్నేహం అనేది ఏర్పడింది కదా. ఇప్పుడు మాకు క్లాస్ లో 40 మంది ఉన్నారండి ఆక్యుపంచర్ నేర్చుకునేటప్పుడు. నేను అట్ ద ఏజ్ ఆఫ్ 53 ఇయర్స్ అప్పుడు, నేను ఆ వయసు నాది. దాన్ని మారుతిది 35 అలా ఉంటాయి, 35-36 ఏళ్ళు ఉంటాయేమో అంతే తనకి ఆ వయసులో. కానీ మాకిద్దరికి బోళ్ళంత 15 ఏళ్ళు తేడా ఉంది, 15-20 సంవత్సరాలు తేడా ఉంది. అయినా మా ఇద్దరికి మ్యాచ్ అయింది. అందరు ఎవరు వాళ్ళు వెళ్ళారు, అందరూ ఉన్నారు, హలో అమ్మా అని పలకరిస్తారు, అందరూ పలకరిస్తారు. మేమిద్దరం మాట్లాడుకున్నంత ఇదిగా, అంటే ఆ ఫీల్డ్ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే ఆ స్నేహం ఎలా అయితే కుదిరిందో, ఆటోమేటిక్ గా ఈ మనసు కాన్షియస్నెస్ వైపు కనుక తిరిగితే, చూడగలిగితే, చూడటం మొదలు పెడితే ఆటోమేటిక్ గా తిరుగుతుంది. ఇప్పుడు అప్పుడు అన్న సంబంధమే లేదు, వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఓ మంచి మాట విన్న తర్వాత ఇంకా మళ్ళీ అది మనకి గుర్తొస్తూ ఉంటుంది, ఖచ్చితంగా గుర్తొస్తుంది. మళ్ళీ అలాంటి పని ఏదన్నా చేయాల్సి వచ్చినప్పుడు ఇలా చేయకూడదు కదా, అప్పుడు నేను చేయలేదు కదా అని అనిపిస్తుంది. నేను దొక్కానుగా బురదాన్ని మళ్ళీ దొక్కుతామా? తొక్కంగా. అంతే అంతే, ఇది అనంతం సాగిపోతూ ఉంటుంది ప్రవాహం. Yeah, on this note, we'll stop over here, Ma. ఎస్, ఓకే. Thank you.